హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక జూలై నెల జీతాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక, అంటే ఇప్పుడు వచ్చిన ఒక అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై నెల జీతాలకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. మనందరికీ తెలుసు, ఏపీలో కొత్త ప్రభుత్వం అయితే కొలువు తీరింది. ఇక 1వ తారీఖునే జీతాలు అయితే వస్తాయి, అలాగే పెన్షన్లు కూడా వస్తాయని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితిని బట్టి అయితే 1వ తారీఖు వచ్చేసింది. జూన్ నెల జీతాలు, పెన్షన్లకు సంబంధించి చూసినట్లయితే అన్నిటి వరకు కూడా బిల్లుల్లో అయితే కదలిక వచ్చిందని చెప్తున్నారు. అయితే ఈ కదలిక అనేది ముఖ్యంగా ఉద్యోగుల బిల్లుల్లో, ఉద్యోగుల జీతాల బిల్లుల్లో అయితే వచ్చింది. ఈరోజు ఉదయం అయితే కనుక పెద్దగా ఎవరికి జమ అవ్వకపోయినా మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత ఉద్యోగులకు సంబంధించి అయితే జీతాలు జమ అవుతూ వస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే కనుక ముఖ్యంగా పోలీస్ శాఖ, అలాగే కార్పొరేషన్ శాఖ వరకు అయితే కనుక ఇప్పటి వరకు జీతాలు జమ అయితే అవడం జరిగింది. ఇక అలాగే చూసుకున్నట్టయితే చాలా బిల్లులు గ్రీన్ ఛానల్ దశలో అయితే ఉన్నాయి. చాలా వరకు ఉద్యోగుల బిల్లులు గ్రీన్ ఛానల్ దశలో ఉన్నాయి. ఏవేంటని చూస్తే మున్సిపల్ శాఖ, కార్పొరేషన్ డిపార్ట్మెంటు, అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటు, వాటితో పాటు విద్యాశాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో పాటు గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల బిల్లులు కూడా గ్రీన్ ఛానల్ ఉండడం జరిగింది. అలాగే పోలీస్ శాఖ అయితే కనుక కొద్దిసేపటి క్రితం జీతాలు అయితే పడడం జరిగింది. అలాగే రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఇతర కొన్ని శాఖల బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్లో ఉండడం జరిగింది. ఇక పెన్షనర్లకు సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు 1వ తారీఖు పెన్షన్ వస్తుందేమోనని. సో పెన్షనర్లకు సంబంధించి చూస్తే ఇప్పటి వరకు పెన్షనర్ల బిల్లుల్లో అయితే కదలిక అయితే రాలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా పెన్షనర్లకి పెన్షన్ అయితే జమ అయినట్లు ఎక్కడ సమాచారం అయితే రాలేదు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే జూలై 2వ తారీఖున, అంటే రేపటి రోజున జరిగే ఆర్బీఐ బాండ్ల వేలంలో 5,000 కోట్ల రూపాయలకు అనుమతి లభించింది. కాబట్టి ఈ అమౌంట్ 2వ తేదీ, అంటే రేపు సాయంత్రానికి అయితే కనుక ప్రభుత్వానికి జమ అయ్యే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. సో రేపు సాయంత్రానికి కనుక 5,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ వేలం ద్వారా లభించినట్లయితే, బాండ్ల వేలం ద్వారా ఖచ్చితంగా 3వ తారీఖు ఉదయం నుంచి మిగిలిన వారి జీతాలతో పాటుగా పెన్షనర్లకు కూడా 3వ తారీఖు ఉదయం నుంచి అయితే కనుక జమ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఈసారికి మాత్రం 1వ తారీఖున పెన్షన్లు ఎక్కువగా జమ అయ్యే అవకాశం అయితే లేదు. చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. రేపటి రోజున ఆర్బీఐ బాండ్ల వేలంలో 5,000 కోట్లు వచ్చినట్లయితే ఖచ్చితంగా 3వ తారీఖు ఉదయం నుంచి పెన్షన్లు అయితే జమ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉద్యోగుల జీతాల బిల్లుల్లో కదలిక అయితే వచ్చింది. సో ఇది తాజా ఇన్ఫర్మేషన్ అయితే కనుక. సో పెన్షనర్లు అయితే వెయిట్ చేయండి 3వ తారీఖు వరకు. రేపటి రోజున బిల్లు అన్నీ కూడా కదిలినప్పటికీ కూడా అమౌంట్, ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర అమౌంట్ అయితే అందుబాటులో లేదు కాబట్టి 3వ తారీఖు ఉదయం నుంచి పెన్షన్లు అయితే జమ అయ్యే అవకాశం ఉంది. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరి ఏదైనా లేటెస్ట్ అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మీకు తెలియచేయడం జరుగుతుంది. అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.